హలో ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ విత్ డయానా డాల్కి స్వాగతం. ఇవాళ కథలో ఏం జరగబోతుందో చూసేద్దామా? మినీ వాళ్ళ అమ్మ డాలీని తీసుకొని ముందుకు వస్తూ, మినీ, జున్ను ఎక్కడున్నారు మీరు అని పిలుస్తూ ఉంటుంది. మినీ, జున్ను, పద 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 జున్ను, అమ్మ మనల్ని పిలుస్తుంది. నాకేమైనా చెవులు వినిపించట్లేదు అనుకుంటున్నావా? నాకు వినిపిస్తుంది మినీ, పద వెళ్దాం. అమ్మా, నేనే ఫస్ట్ వచ్చాను, నాకే చెప్పండి ఏంటి? జున్ను వాళ్ళమ్మను చాలా ఆశగా తనే ఫస్ట్ వచ్చినందుకు ఎందుకు పిలిచిందో అడుగుతూ ఉన్నాడు. చెప్పమ్మా, ఎందుకు పిలిచావు? ఓ, నువ్వే వచ్చావా ఫస్ట్? అయితే నువ్వు ముందు డాలీని తీసుకో. ఏంటి, డాలీనా? కానీ ఎందుకు? జున్ను, నేను చెప్పాను కదా డాలీని తీసుకో, నువ్వే కదా ఫస్ట్ వచ్చావు అని చెప్పి జున్ను వాళ్ళమ్మ డాలీని జున్నుకిస్తుంది. హహా, అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి నేనే ఫస్ట్ అని ఊరికొస్తావు, నీకు ఇప్పుడు బాగా జరిగింది. అమ్మా, అది సరే, ఫస్ట్ రమ్మన్నావు, డాలీని ఇచ్చావు, ఇప్పుడేం చేయాలి? నేను బయట షాపింగ్కి వెళ్తున్నాను, ఒక 1 అవర్లో వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు డాలీని జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? మీని, నువ్వు కూడా మీ అన్నయ్యకి హెల్ప్ చేయాలి. డాలీని చూసుకోవడంలో మీరిద్దరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఓకేనా? ఇంతలో జున్ను వాళ్ళ నాన్న వచ్చి, పద పద త్వరగా వెళ్ళి వద్దాం, మళ్ళీ లేట్ అవుతుంది. అంటే నాన్న, మీరు కూడా షాపింగ్కి వెళ్తున్నారా? అవునవును. మరి మీ అమ్మ కొనే వాటన్నిటికీ బిల్ ఎవరు కడతారు? నువ్వు కడతావా మినీ? అంటే మీరు మమ్మీకి మనీ ఇచ్చేయచ్చు కదా, అమ్మ మనీ తీసుకెళ్తే సరిపోతుంది కదా, మీరెందుకు తోడుగా? అంటే అది పాయింటే. మరి మీ మమ్మీకి డ్రైవింగ్ రాదు కదా, నేను తీసుకువెళ్ళాలి కదా కార్లో. ఏం పర్వాలేదు నాన్న, అమ్మ షేర్ ఆటోలో వెళ్ళిపోతుందిలే, డబ్బులున్నాయి కదా, ఆటోలో ఎక్కి వెళ్ళిపోతుంది, ఓకేనా? మీరు మాతో ఉండండి. అయ్యో మీని, నువ్వు కూతురువా లేదంటే క్వశ్చన్ బ్యాంకువా? క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నావు. మీని, షాపింగ్కి నేను మీ నాన్న ఖచ్చితంగా కలిసే వెళ్తున్నాం. మీరిద్దరూ కలిసి డాలీని జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? మీకు హెల్ప్ చేయడానికి నేను నా ఫ్రెండ్ని కూడా రమ్మన్నాను, ఓకే? బాయ్ పిల్లలు, బాయ్ బాయ్ అని చెప్పి మినీ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు. ఇలా చూడండి పిల్లలు, ఇదిగోండి, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. నేను డాలీ ఏ టైంకి ఏం చేస్తుందో అన్నీ ఇదిగోండి ఈ షీట్లో రాసి పెట్టాను, దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. తీసుకో మినీ. ఒకవేళ మీకు ఆకలేస్తే అదిగోండి కిచెన్లో స్నాక్స్ పెట్టాను, చాలా స్నాక్సే ఉన్నాయి. జున్ను, అవన్నీ నీకు నచ్చినవే, ఓకేనా? బాయ్ పిల్లలు, మేం త్వరగానే వచ్చేస్తాం. బాయ్ బాయ్, మేము త్వరగా వచ్చేస్తాం. వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఈ జున్నుగాడితో ఎలా వేగాలో ఏమో. పదమిని, డాలీని తీసుకువెళ్ళి ఆడిద్దాం. ఇలా చూడు అమ్మ, డాలీ లిస్ట్లో ఏమిచ్చిందో. ఫస్ట్ డాలీకి పాలు తాపించాలి, నెక్స్ట్ తను వాష్రూమ్కి వెళ్తే స్నానం చేయించాలి, తర్వాత తన బుక్ చదివి నిద్రపుచ్చాలి, మనకి ఏమైనా అవసరం ఉంటే అమ్మకి వెంటనే కాల్ చేయాలి. లిస్ట్ అదిరిపోయింది కదూ. డాలీ జున్ను ఏం చేస్తున్నాడో చూద్దామా? ఆడుకుంటున్నావా? ఇదిగో డాలీ నీ ట్రైన్, ఇంకా నీ టెడ్డీ బేర్స్. నేను నీతో ఆడనా? డాలీ మాత్రం కొంచెం సేపే బొమ్మలతో ఆడుకుని ఏడుస్తూ ఉంది. అయ్యయ్యో, డాలీ ఏడుస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? మినీ, ఎందుకు అలా అరుస్తున్నావు? ముందు డాలీ ఏడిస్తే ఏడు పాపాలి, తనని ఎత్తుకోవాలి, అది కూడా తెలియదు అని చెప్పి మినీ డాలీని తీసుకుంటుంది. డాలీకి బాగా ఆకలిస్తుంది అనుకుంటా జున్ను, వెళ్ళి తన ఫుడ్ తీసుకురా, అమ్మ డైనింగ్ టేబుల్ మీద పెట్టానని చెప్పింది, వెళ్ళు.
ఇదిగో ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాను. అరే వా, అమ్మ వెళ్తే వెళ్ళింది కానీ ఎన్ని రకాల స్వీట్స్ పెట్టింది. వావ్. అవును, ఇంతకీ డాలీ వీటిల్లో ఏం తింటుంది? కాజు బర్ఫీ. అవును, ఇదైతే చాలా మెత్తగా బాగుంటుంది. ఇంకా మోతీచూర్ లడ్డు. ఈ లడ్డూలు కూడా చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. అందుకే అమ్మ ఇక్కడ పెట్టినట్లుంది. స్వీట్ తిన్నాక హాట్ కూడా తింటుంది. బూందీ అను కారం పూస తీసుకెళ్దాం. లెట్స్ గో. మినీ చూడు, నేను డాలీకి ఏం తీసుకొచ్చాను? కాజు బర్ఫీ. ఆగు ఆగు, ఇంకా అక్కడ మోతీచూర్ లడ్డు కూడా ఉంది, తీసుకొస్తాను. ఇదిగో మోతీచూర్ లడ్డు. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? డాలీని కింద కూర్చోబెట్టు, తను తింటుంది. Oh no. ఏంటి? కాజు బర్ఫీ ఇంకా మోతీచూర్ లడ్డువా? జున్ను, నీకు మెదడు మోకాళ్లలోనే అనుకున్నాను, కనీసం అరికాళ్లలో కూడా లేదు. వేస్ట్ ఫెలో. ఏయ్, ఎందుకు ఎదుడుతున్నావు నన్ను? నేను మిన్నీకి ఫుడ్ తీసుకొచ్చాను కదా. అవి డాలీ కోసం తెచ్చావా లేదంటే నువ్వు తినడానికి తెచ్చావా? తిండిపోతూ. డాలీ ఎప్పుడైనా అవి తినడం చూసావా? అయినా డాలీ చిన్నపిల్ల, అవి ఎలా తింటుంది? డైనింగ్ టేబుల్ మీద పాలుంటాయిరా పిల్లి మొహం, ముందు వెళ్ళి పాలు తీసుకురా. డాలీ పాలు తాగుతుంది. జున్ను పాల డబ్బా కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. అరే, ఇక్కడ పాల డబ్బా కూడా ఉంది, కానీ నాకు అదెందుకు కనిపించలేదు? మినీ అన్నది కరెక్టే, నేను నిజంగా తిండిపోతాను కాబట్టే నాకు పాల డబ్బా కనిపించలేదు. పదండి, పాల బాటిల్ తీసుకెళ్దాం. డాలీకి బాగా ఆకలిస్తున్నట్లుంది. ఇదిగో డాలీ, నీ పాల డబ్బా. అమ్మయ్యా, డాలీ పాలు తాగేసింది. ఫస్ట్ పాలకి టిక్. ఇప్పుడు నెక్స్ట్ వాష్రూమ్. అయ్యయ్యో జున్ను, నువ్వు మారుస్తావా డాలీ డైపర్? అమ్మ బాబోయ్, ఆ పని నా వల్ల అస్సలు కాదు. కావాలంటే నీకు ఈ నెల పాకెట్ మనీ అంతా ఇచ్చేస్తాను, నువ్వే మార్చవే ప్లీజ్. నిజంగానా? ఈ మంత్ పాకెట్ మనీ అంతా నాకు ఇచ్చేస్తావా? సరే అయితే వెళ్ళి డాలీ డైపర్స్ తీసుకురా. అమ్మ బాబోయ్, ఈ డాలీకి డ్రెస్సుల కన్నా డైపర్లే ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఇంతకీ డాలీకి ఏ డైపర్ వేద్దామంటావు? ఇది సరిపోతుందిలే, మిగతావన్నీ లోపల పెట్టేసి. జున్ను, డాలీ డ్రెస్ కూడా పాడైంది. నాకు తెలిసి మనం తనకి స్నానం చేయిద్దామా? Oh yeah. అరే చూడు, డాలీకి నీళ్ళంటే చాలా సరదా అనుకుంటా, వాటర్లో బాగా ఆడుకుంటుంది. ఇప్పుడు డాలీకి ఏ టవల్ తీసుకెళ్దాం? స్ట్రాబెర్రీ టవల్, లేదంటే యానిమల్స్, జిరాఫీ, టెడ్డీ బేర్, లేదంటే డాలీ చిన్నపిల్ల కదా, మెత్తగా ఉండేదే తీసుకెళ్దాం. ఇది. లెట్స్ గో.
ఇదిగో మినీ టవల్. పద పద వెళ్దాం. డాలీకి డ్రెస్సులు తీసుకురా జున్ను. ఫినిష్. జున్ను నీది ఆలస్యం, త్వరగా తీసుకురా. అయ్యా బాబోయ్, దీనికి డైపర్లే కాదు డ్రెస్సులు కూడా చాలా ఉన్నాయి. డాలీ డ్రెస్సులు భలే క్యూట్గా ఉన్నాయి కదూ. Wow, that's amazing. ఇప్పుడు వీటిల్లో ఏది తీసుకువెళ్దాం? ఏదో ఒకటి. ఫస్ట్ అదిగో రెడ్ కలర్ డ్రెస్ తీసుకునిరా, త్వరగా రా. ఓకే, రెడ్ వన్. ఇదిగో రెడ్ డ్రెస్. వావ్, మన డాలీ సూపర్ క్యూట్గా ఉంది కదూ. ఓకే, తనిప్పుడు ఫ్రెష్ అవ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫినిష్. ఇప్పుడు మనం డాలీకి బుక్ చదవాలి. పదండి బుక్ తీసుకొద్దాం. ఇలా చూడు మినీ, ఆ బుక్ చదివినా డాలీ నిద్రపోనే పోదు. నా ట్రక్కులో అటు ఇటు తిప్పామనుకో తను ఊరికినే అలసిపోతుంది. ఆ పని చేద్దామా? తీసుకురా డాలీని, తీసుకురా. తీసుకొచ్చి ఇందులో కూర్చోపెట్టు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ ఇంకా రైట్, లెఫ్ట్ రైట్. అప్పుడే అక్కడికి సిండరెల్లా ఇంకా రిపన్సిల్ రాగా, ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. డాలీ చూడండి, డాలీని ఎంత నిద్రపుచ్చినా నిద్రపోవట్లేదు. తను నిద్రపోతేనే నేను మీతో ఆడుకోవడానికి వస్తాను. కానీ తనని నిద్రపుచ్చడం ఎలా? పాపం జున్ను డాలీని బండి మీద అటు ఇటు తిప్పి అలసిపోయాడు. ఇంకో 2 minutesలో వాడే కింద పడిపోయేటట్లున్నాడు. ఈ డాలీ మాత్రం అస్సలు నిద్రపోవట్లేదు. అయ్యో మినీ, చిన్నపిల్లల్ని ఉయ్యాలలో వేసి తిప్పితే త్వరగా నిద్రపోతారు. మీ ఇంట్లో ఉయ్యాల ఎక్కడుంది? అయ్యో, మా ఇంట్లో ఉయ్యాల అస్సలు లేదు. Oh no. అవునా, ఉయ్యాల లేదా? అయితే నిజమే కదూ. అయ్యో, ఎందుకు మీరిద్దరు నన్ను అలాగే చూస్తున్నారు? అలా ఎందుకు చూస్తున్నారో చెప్పండి. రిపన్జల్, నీ జుట్టు చాలా పొడవుగా ఉంది కదా. అవును, అయితే? ఓ నో నో నో, వద్దు. వావ్ రిపన్సల్, నీ జుట్టు ఇలా కూడా ఉపయోగపడుతుందని నేను అస్సలు అనుకోలేదు. వావ్, నీ జుట్టు భలేగా ఉపయోగపడుతుంది డాలీకి ఉయ్యాలలాగా. డాలీ మాత్రం రిపన్జల్ జుట్టు మీద ఉయ్యాలలాగా ఊగుతూ ఊగుతూ నిద్రపోతుంది. రిపన్జల్, బుక్కుల్లోని కథలు కూడా చేయలేని పని నీ జుట్టు చేసింది. నీ జుట్టు వల్ల డాలీ నిద్రపోయింది. సరే సరే, నన్ను ఆట పట్టించింది చాలు. డాలీ నిద్రపోయినట్టుంది. తనను తీసుకువెళ్ళి తన బెడ్ మీద పడుకోబెడతారా? అమ్మయ్యా, డాలీ నిద్రపోయింది. Oh yeah. రండి రండి, డాలీ నిద్రపోయింది కాబట్టి ఇంక మనందరం స్నాక్స్ తిన్నాం. అప్పుడే అక్కడికి వచ్చిన మినీ వాళ్ళ అమ్మా నాన్న డాలీ నిద్రపోవడాన్ని చూసి, అరే వా పిల్లలు, మీరు డాలీని నిద్రపుచ్చారా? అవునమ్మా, మాకు మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. మేము డాలీని నిద్రపుచ్చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు అని చెప్పి మినీని వాళ్ళ ఫ్రెండ్స్ని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. ఇక్కడి వరకు కనుక చూసినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.